దేవుని మాటలు ఆలకిస్తూ బాగుపడిపోతామండి. దేవుని మాటలు ఆలకిస్తే ఏమవుతాం? బాగుపడతాం. పాపాన్ని చంపేద్ది, కోపాన్ని చంపేద్ది, నరహత్య చంపేద్ది, అబద్ధాన్ని, ఇంకా పాపం అంతా పోద్ది, ఫ్రెష్ అయిపోతాం. రోజు తాజా వార్త బైబిల్ చదివితే దీని మీద ఏముంది చెప్పండి? దీని మీద ఏముంది? నీ జీవితం పరిశుద్ధపడుతుందమ్మా. దేవుడు చూస్తున్నాడు, నేను కళ్ళారా చూస్తూ ఉన్నాడు. నీ చూపు పరిశుద్ధపడుతుంది. నీ మాట, నీ ఆలోచనలు, నీ తలంపులు. ఒకప్పుడు దేవుళ్ళు రాకముందు నేను పాపపు చూపుతో నన్ను, పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు, పాపపు హృదయం, పాపపు మనసు, పాపపు చేతులు, పాపపు నడక, యేసు చేతని పట్టబడిన తర్వాత ప్రభువు నన్ను మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మారాలో వద్దా చెప్పండి అమ్మా. మనిషి మారిపోయాడు, మనసు మాత్రం, వస్త్రాలు మారుతున్నాయి, మనం వేసుకున్న జోడు మారుతుంది, మన గృహం తాలూకు పెయింటింగ్లు మారుతున్నాయి, వస్త్రాలు మారుతున్నాయి, ఆభరణాలు మారుతున్నాయి, కానీ మనసు మాత్రం మారలేదు, హృదయం మాత్రం మారలేదు. అలా ఉంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే అచ్చిగా ఉండు.